హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మంగళతూరు పిల్ల ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసి ఈరోజు బ్లాగ్ వచ్చేసి మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు లంచ్లోకి పప్పు అలాగే గోంగూర వండుతాను. ఇంక నేహాంత్ అయితే ఇప్పుడే లేచాడు కాబట్టి దోశ తిన్నా అన్నాడు, టిఫిన్ పెడుతుంటే వద్దన్నాడు. సో వాడి కోసం టీ రస్కులు పెడుతున్నాను అనమాట ఈరోజు. అదైతే ఒక రస్క్ అలా తింటాడు అనమాట, కాబట్టి అది చేద్దాం. ఇంక నేను ముందుగా కందిపప్పును అయితే ఒక కప్ తీసుకుని నానబెట్టేసుకున్నాను. ఎలా అయితే త్వరగా ఉడికిపోతుంది కదా, అందుకని. తర్వాత నేహాంత్కి అది స్నానం చేయించేసి ఇంక టీ కూడా పెట్టేశాను. ఇంకా దాంట్లోకి ఒక రస్క్ అయితే తీసుకుని వెళ్తున్నాను, ఎందుకంటే వాడు ఇంతకు మించి ఇది తింటేనే గ్రేట్ కాబట్టి ఒకటే పట్టుకుని వెళ్తున్నాను అనమాట. వద్దా పెట్టుకురా వద్దంటే ఈరోజు వాడికి ఏమైందో అసలు తిన్నాడు. కనీసం టీ కూడా తాగలేదు. నార్మల్గా రస్క్ తినకపోయినా అప్పుడప్పుడు టీ అయినా తాగుతాడు, అది కూడా వద్దన్నాడు. అంటే కొంచెం రొంప పడుతూ ఉందన్నమాట. ఇంకా ముందే తినడం మానేస్తాడు. ఇంక ఇదిగో నేను ఎక్కితే తర్వాత ఇంకా వాడితో కూర్చుంటే టైం అయిపోతుందిలే అని చెప్పి కూర వండడానికి వచ్చేసాను. ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసేసి దాంట్లో కొంచెం గోంగూర కూడా వేసాను, ఎందుకంటే ఇక్కడ గోంగూర కొంచెం ముదురుగా ఉంటుంది, అలాగే అది ఏంటంటే ఎక్కువ పులుపు ఉండదు అనమాట. కాబట్టి కొంచెం నేనైతే చింతపండు కూడా వేస్తాను. నార్మల్గా చింతపండు వేయక్కర్లేదు కానీ ఈ పులుపు ఉండదు కాబట్టి వేస్తాను అనమాట. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం. నార్మల్గా కారం బదులు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కానీ నేహాంత్ కోసం నేను ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసాను అనమాట. ఇదిగో చూసారా, ఇక్కడ కొద్దిగా చింతపండు కూడా వేసిన తర్వాత కొంచెం ఆయిల్. ఇంక ఇవన్నీ వేసేసిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవడమే. నేనైతే ఎక్కువ విజిల్స్ రానిచ్చాను, ఎందుకంటే గోంగూర గమ్ముని అవ్వదు కదా మెత్తగా, అందుకని చెప్పి. అందులోకి ఇది కొంచెం ముదురుగానే ఉంది కాబట్టి నాకైతే ఎక్కువ విజిల్సే పెట్టాయి. తర్వాత ఇదిగో ఇలా పొటాటో స్మాషర్తో స్మాష్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత మనం తాలింపు పెట్టుకుంటాం కదా, అన్నీ వేసి ఇంకా అలాగే తాలింపు కూడా పెట్టేసాను. ఇదిగో ఇలా తాలింపు పెట్టేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకుని ఇంకా నేనైతే గ్యాస్ మీద ఉంచాను అనమాట. కొంచెం పలుచగా ఉంది కదా, ఇంకొంచెం దగ్గర పడాలి. అలాగే విజిల్ తీసేసాక కూడా మనం కొంతసేపు ఏంటంటే గ్యాస్ మీద ఉడికేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, డైరెక్ట్గా తాలింపు పెట్టేసి దింపేయకుండా. ఇంకా తర్వాత ఇదిగా మా లంచ్ టైం అయినా శుభ్రంగా పప్పు గోంగూర వేసి ఆవకాయ పెట్టాను కదా, ఆవకాయ వేసుకుని మంచిగా లాగించేసాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది. చింతపండు వేసిన వల్ల పులుపు కూడా అది కూడా కరెక్ట్గా సరిపోయింది, లేకపోతే బాగోకపోనేమో, కానీ చాలా బాగుంది. ఇంకా సాయంత్రం 6-6:30కి అయితే బయటకు వచ్చాం. రోడ్డు అయితే ఖాళీగా ఉంది, అసలు ఎవరు లేరు. మేమే నడుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం అనమాట. నేహాంత్ని బయట తీసుకొచ్చాను అనమాట. ఇంట్లో ఉండి బోర్ అంటున్నాడు అని చెప్పి రౌండ్ తీసుకొచ్చి. హాయ్ నేహాంత్. ఇక్కడ వాక్ చేయడానికి బాగానే ఉంటుంది కానీ మేమే బయటికి రామన్నమాట. కానీ పాపం చాలా బోర్ ఫీల్ అవుతున్నాడని తీసుకొచ్చాను. రబోడని కాయ కసి కోసేద్దాం. కైమూర్తి ఫస్ట్ కాయ దేవుడి దగ్గర పెట్టేసి దేవుడి దగ్గర పెట్టామా ఫస్ట్ కాయ. అది దేవుడి దగ్గర పెడదాందా. కర్రతో కొయ్యాలి, ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క కాయ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ పిన్ పోయిందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చామన్నమాట, దగ్గరలో ఉన్న మాల్కి. ఇంకా అది తీసుకోవడానికి వెళ్ళాం. ఇంతలో నేహాంత్ వాళ్ళు ఏం చేశారనుకున్నారు, మనకు ఇప్పుడు కామెడీ ఒకటి నడుస్తుంది కదా, డబ్బులు ఉంటే దురద, ఆ దురద డబ్బులు పోయాక తగ్గిపోద్దని. అలాగే చేశారు. ఇంకా 10 రింగేట్లు వేసేసారు. నేను అక్కడికే చెప్తున్నాను, ఏంటి అక్కడ ఆప్షన్ ఒక రింగేట్ అలా లేదనమాట, ఎందుకంటే మనం ఎంత వేస్తే అన్ని కాయిన్లు ఇచ్చేస్తుంది అది. అలా చెప్తున్నాను, నా మాట అనకుండా మూర్తి ఏం చేశారంటే వేసేసారా, కాయిన్లు వస్తే అంటే మళ్ళీ మనం తిరిగేసేయచ్చు అని చెప్పి. అంత లేదు అని చెప్తున్నా వేసారు. నాకైతే చాలా కోపం వచ్చింది, వేస్ట్గా ఎందుకు అని. ఎందుకంటే ఇంతకుముందు చాలా డబ్బులే మేము ఇక్కడ వేస్ట్ చేసాం. ఎప్పుడు సరదాగా వస్తుందేమో అని ఆడితే ఎప్పుడు రాలేదు. ఇంకా అప్పటి నుంచి ఒక 2 years మేము ఇక్కడికి వెళ్ళిన కొత్తలో 2 years ఆడానేమో నేను. ఇంక రావు ఏమి అని చెప్పి ఇంక అప్పటి నుంచి మళ్ళీ ముట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఆడారనమాట. అవి వస్తాయి అనిపించేలా అది ఆగుద్ది, మళ్ళీ మనం వేస్తాం కానీ అది రాదు. అది మనకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎందుకు ఆడడం. నాకైతే చాలా బాధ అనిపించింది. అయ్యో వేస్ట్గా ఉంది, డబ్బులు వేస్ట్ అయిపోయినాయా అని చెప్పి. మనకు ఒక రింగేట్ అంటే 20 రూపాయలు, అంటే 10 రింగేట్లు చూడండి ఎంత పోగొట్టుకున్నాము. తర్వాత ఇదిగో అక్కడ పెత్తనాలు అయిపోయాక ఇక్కడ కొనడానికి వచ్చామన్నమాట. తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక నేనేం చేశాను, మల్లెపూలు ఇంతకుముందు 2 రోజులు ముందు తీసుకున్నాను ఈ పువ్వుల్ని, కానీ వాటిని మాలే కట్టలేదు. కాబట్టి అవి ఎన్ని ఉన్నాయి అసలు ఏంటో అని తీసి చూశాను అనమాట.
అసలు ఆ స్మెల్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే 2 రోజులు అయింది కదా, అలా అయినా కూడా ఇంటి దగ్గర చాలా మంచిగా వస్తాయి కానీ అంత మంచి స్మెల్ అయితే వచ్చేలేదు. కానీ ఇంకొక రోజు అయితే మొత్తం పోనమాట అలా ఉన్నాయి. ఇంకా అవి తీసి మాల కడదామని ఎన్ని వచ్చాయి అసలు మనం ఎంత పెట్టామని చూసుకున్నాను అనమాట. 100 రూపాయలు అనమాట ఈ పువ్వులు. వర్తేనా మీరు చెప్పండి? ఇంటి దగ్గర అయితే ఇప్పుడు బోల్డ్ మల్లెపూలు కదా, అయినా మాకు సీజన్తో పని లేదండి. మా డాడీ ఎప్పుడు సరే మల్లెపూలు అయితే తీసుకొస్తారు. అసలు మల్లెపూలు స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఎండ్ అయ్యేదాకా తీసుకొస్తారనమాట. కానీ ఇప్పుడు ఏంటో ఎప్పుడు చూసినా మల్లెపూలు ఉంటున్నాయి. జస్ట్ ఒక్క మంతే అనుకుంటా ఉండట్లేదు, కానీ ఎప్పుడు ఉంటున్నాయి. మా డాడీ అయితే ఎప్పుడు తీసుకొస్తారు. కానీ అక్కడ ఉన్నప్పుడు ఏమో మనకి పెట్టుకోవాలంటే బాధ. ఏంటంటే అన్నీ ఉన్నప్పుడు మనకి ఏమనిపించదు కదా, అవి దూరంగా ఉన్నప్పుడే మనకు అవి కావాలి అనిపిస్తాయి. మా అమ్మగారు పెట్టుకోండి, తల దూకుని పెట్టుకోండి అని చెప్తానే ఉంటారు కదా, అదో బద్ధకం వచ్చేది అనమాట. ఇంటికి వెళ్ళేసరికి ఇంకేం పెట్టుకోము. ఇక్కడేమో ఎప్పుడు దొరుకుతాయో కొనుక్కుందాం, అంత రేటు పెట్టి కొనుక్కుంటాం. ఏం చేస్తాం. కానీ అవైనా మాల కట్టను కొనుక్కుని 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు కడుతున్నాను అనమాట. నాకు మాల అంతగా రాదు కానీ పర్లేదు, బాగానే కడతాను. ఎందుకంటే మన మాల కట్టడం గొప్ప కాదు, ఆ పువ్వులు దాని నుంచి విడిపోకుండా ఉండడం గొప్ప కదా. కానీ బాగానే కట్టానులేండి. నార్మల్గా చాలామంది చాలా విధాలుగా కడతారు కదా, నేనైతే ఇలా కడతాను అనమాట. మా అమ్మగారు ఇలాగ కడతారు, మా అక్క ఇలా కడతారు, అందరూ ఇలా కడతారు. నార్మల్గా అయితే ఇంటికాడ ఉంటే ఇలాంటి డ్యూటీలు అస్సలు నేను చేయను. ఎందుకంటే పాపం మా అమ్మ మా అక్క చేస్తారనమాట. మా అక్కకైతే పువ్వులు మాల కట్టడం అంటే చాలా ఇష్టం, నాది కడుతుంది. కానీ నాకేమి పువ్వులు కొయ్యడాలు మాల కట్టడాలు అయితే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది, ఎవరైనా కట్టిస్తే పెట్టుకుంటాను కానీ కట్టడానికి బద్ధకం. ఒకే చోట కూర్చుని అంతసేపు కట్టాలంటే నా వల్ల కాదనమాట. ఇంకా అలా మొత్తానికి అవన్నీ గుర్తెచ్చుకుంటూ కట్టుకుంటున్నాను అనమాట మీతో మాట్లాడతా. అసలు ఏంటంటే కొంచెం మంది కాల్తో కూడా కడతారు. పువ్వుల్ని కాల్కి టచ్ చేస్తుంది మంచిగా అనిపించదు కదా. ఇంకొంచెం మంది ఏమో ఆ చేతికి ఇలా పెట్టి కడతారు. అబ్బా చూడడానికి బాగుంటుంది కానీ ఈజీ అనుకుంటారు, కానీ మనకి రాలేని వాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది. ఇది రాలేని వాళ్ళకి కూడా ఇది కష్టమే అనిపిస్తుందిలే, కానీ ఇది నాకైతే సింపుల్ అనిపిస్తుంది అనమాట. నాకు మ్యాక్సిమం ఎక్కువ అన్ని రకాల పువ్వులు నేను ఏం కట్టనులేండి, అన్నీ ఇదే మోడల్లో కట్టొచ్చు. కాకపోతే అప్పుడప్పుడు ఇలా ఎవరు లేనప్పుడు నేను కట్టుకుంటాను అనమాట, అవసరం అన్నప్పుడు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టం? అందరూ పెట్టుకుంటున్నారా? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేయాలండి. ఇక్కడ అన్నీ అనుకుని వెళ్తాం అనమాట, కానీ అక్కడికి వెళ్ళాక ఏంటో తిరగడానికి తినడానికి పడుకోవడానికి సరిపోద్ది అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటేంటో అనుకుని వెళ్తాం. ఇంకా మొత్తానికి ఇదిగో నా పువ్వులు అయితే మాల కట్టేసుకుని ఇది ఒక అరమూర వచ్చినట్టుంది. ఓకే, 100 రూపాయలు పర్లేదులే అనిపించిందిలేండి. ఇంకా ఆవిడ ఇంకా తీసేసుకోండి కానీ ఏం చేసుకుంటాంలే. నేను ఇప్పుడు పెట్టుకున్నాను సేపు కూడా పట్టదు, నేహాన్ని మొత్తం లాగేస్తాడు అనమాట. అవి ఉంచుతాడో లేదో ఇంకెందుకులే. అస్సలు మే నెలలో మనం మల్లెపూలు ఎలా పెట్టుకోకుండా ఉంటాం, అసలు వచ్చిన దగ్గర నుంచి పెట్టుకోలేదులే అని చెప్పి తీసుకున్నాను అనమాట. అసలు నాకు చాలా ఇష్టం అనమాట ఈ పువ్వులు అంటే. విరజాజులు మల్లెపూలు ఇష్టం, అంతగా మిగిలిన పువ్వులు అంటే అంత ఏమి ఉండదు కానీ నాకు ఈ 2 ఇష్టం అనమాట. పర్లేదు బాగానే వచ్చాయి పువ్వులని అనుకున్నాను. ఇదిగా మీకు కూడా చూపిస్తున్నాను. బాగా వచ్చాయి కదా, బాగా కట్టుకున్నాను అమ్మాలా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత రబోడాను దేవుడి దగ్గర పెట్టాను కదా, అది కూడా తీసి అసలు ఈసారి ఎలా కాసిందో చూద్దామని చెప్పి దాన్ని గట్టిగా నొక్కుతుండే. ఎంత గట్టిగా ఉందో. ఇది మన ఇంటికి వచ్చేటప్పుడు కనుక కాస్తే నేను ఇండియాలో అందరికీ టేస్ట్ చూపించాలి అనుకున్నాను అనమాట మా వాళ్ళకి. కానీ అదేమో అసలు బయట కూడా మార్కెట్లో కూడా ఉండవు మేము వచ్చే టైంకి. ఆ సీజన్ కాదనమాట, ఇప్పుడే వస్తాయి. ఇవి టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ ముంజికాయ ఉంటుంది కదా, మనం ముంజికాయలా అనిపిస్తుంది, కొంచెం ఇంచుమించు అలా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. తీయగా ఉంది ఇదంతా తినేసి. నేను ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ వేసానంటే ఈ చెట్టు, ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఈ హౌస్కి వచ్చిన తర్వాత వేసాను అనమాట. ఈ ఇంటికి వచ్చిన ఒక నెలకు 2 నెలలకు అలా వేసాను. ఇక్కడికి మేము ఎన్ని ఇయర్స్ అయితే వచ్చిందో అన్ని ఇయర్స్ ఆ చెట్టు అనమాట. కాకపోతే అది మాత్రం లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కాస్తుంది. కరెక్ట్గా అది కాయడం స్టార్ట్ అయింది అంటే పిందులు రావడం స్టార్ట్ అయ్యి అలాగే నా ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిందనమాట. కాబట్టి ఇది మాకు చాలా సెంటిమెంట్ అనమాట. ఈ 2 ఒకసారి నేహాంతో ఆ చెట్టు ఒకేసారి అనమాట. అవి కాయలు కాస్తుంటే వీడొచ్చాడు. అలా అది 3rd టైం ఇప్పుడు కాసింది. మా నేహాంత్కి ఇప్పుడు 3rd ఇయర్ అనమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.